ఇవాళ మనతో ఉన్నారు టీపీసీసీ స్టేట్ సెక్రటరీ మంగళారపు మధుకర్ గారు. సార్, కాంగ్రెస్ పార్టీ స్టార్టింగ్ స్టూడెంట్ ఏజ్ నుండి ప్రజెంట్ స్టిల్ ఇప్పటి వరకు కాంగ్రెస్లోనే వస్తూ కాంగ్రెస్ కోసమే తన లైఫ్ అన్నట్టుగా అంకితం చేసేశారు. వచ్చే ఎలక్షన్స్లో దానం నాగేందర్కు ధీటుగా, టీఆర్ఎస్ పార్టీ నుంచి దానం నాగేందర్ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మధుకర్ గారు అన్నట్టుగా ధీటుగా పోటీ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇవాళ మనతో ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి మధుకర్ గారు నమస్కారం. నమస్తే అండి. సార్, ముందుగా మీరు స్టూడెంట్ ఏజ్ నుంచి పాలిటిక్స్లో ఉన్నారని తెలిసింది. బట్ అప్పటి నుంచి వండుకుంటూ ఇప్పటి వరకు ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎందుకు రాలేకపోయింది? ఎప్పుడు టీఆర్ఎస్ఏ వస్తుందా, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో బీజేపీ వస్తుందా అని చెప్పేసి అందరికీ ఒక కంక్లూజన్ ఉంది. అలాంటిది ఏం లేదు. ఇది కాంగ్రెస్కి కంచుకోట ఖైరతాబాద్ నియోజకవర్గం. మరి 78 నుంచి దివంగత పి జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ శాసనసభ్యులు ఉండే 2007 వరకు కూడా వాళ్ళే ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు కాంగ్రెస్ పార్టీ మెజారిటీ టైమ్స్. దాని తర్వాత దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచే గెలిచిండు. ఆ తర్వాత 14 సంవత్సరంలో 2014 బీజేపీ అన్యంగా ఇక్కడ ఒక్కసారి గెలవడం జరిగింది. మొన్నసారి టీఆర్ఎస్ వచ్చింది, కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ నన్ను గిట్ట బలపరిచి అభ్యర్థికి ఇస్తే ఇంకా పెద్ద ఎత్తున పెద్ద మెజారిటీతో గెలవడం జరుగుతుంది. ఎవరికి టికెట్ ఇచ్చినా ఇక్కడ మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు ఓయూలో పర్మిషన్ ఇవ్వకుండా వరంగల్లో పర్మిషన్ ఇచ్చారు రాహుల్ గాంధీ గారికి. అసలు పార్టీ తెలంగాణ రావడానికి ఎవరు మెయిన్ అంటే కాంగ్రెస్ పార్టీ లేకుండా తెలంగాణ రాదేమో అనుకున్నారు అందరూ. కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదేమో అనేసి అందరికీ తెలుసు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు రాహుల్ గాంధీ గారు అక్కడి నుంచి వస్తుంటే ఇక్కడ పర్మిషన్ ఇవ్వకుండా అక్కడెక్కడో వరంగల్లో ఇవ్వడానికి అసలు అంత రీజన్ ఏమొచ్చింది సార్? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి బుద్ధి జ్ఞానం ఉండాలి. ఎందుకంటే తల్లి సోనియా గాంధీ నేషనల్ లెవెల్లో అన్ని పార్టీలు ఒప్పించి ఒక కన్సెన్స్ తెచ్చి తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణకు ఎవరైనా కారకురాలంటే సోనియా గాంధీ. ఆమె పుత్రుడు రాహుల్ గాంధీ ఇక్కడ రావడం జరుగుతుంది. ఖైరతాబాద్ నియోజకవర్గమే కానీ కాకుండా అటు వరంగల్కి వారు వస్తున్నప్పుడు మరి వాళ్ళని ఇక్కడ స్వాగతం పలకాలి. వాళ్ళే విద్యార్థులు కలుస్తా అని చెప్పింది. రాహుల్ గాంధీ ఏమన్నారండి, రాబోయే తరంకి ఏ విధంగా ఉండాలి, ఎట్లాంటి ఎక్స్పోజర్లు ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి, యూనివర్సిటీస్ అన్నీ విజిట్ చేస్తుంటారు. కాబట్టి వరంగల్ సభ అనేది రాజకీయ సభ, కానీ ఉస్మానియా యూనివర్సిటీ అనేది అక్కడ విద్యార్థులతో మాట్లాడాలి, వాళ్ళతో మమేకమై అసలు తెలంగాణ ఇచ్చింది ఎందుకు, ఇచ్చిన తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది వాస్తవ పరిస్థితి తెలుసుకుందామని చెప్పి ఆయన ఇంటరాక్షన్ కోసం అక్కడ పర్మిషన్ అడిగితే వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఎన్ఎస్ఏ స్టూడెంట్ అరెస్ట్ చేయడం, వాళ్ళని జైలు బందీ చేయడం, దానికి మళ్ళీ కనీసం వెళ్ళి పరామర్శిస్తామంటే కూడా వాళ్ళు ఇవ్వకపోవడం, ఇవన్నీ ములాఖాత్ ఇవ్వకపోవడం, ఇవన్నీ చేసారు. లాస్ట్ మినిట్లో రాహుల్ గాంధీ మళ్ళీ కూడా ప్రజల ఒత్తిడి మేరకు అక్కడికి వెళ్ళడం జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు మాకు అక్కడ ఇచ్చారు కాబట్టి వారు కూడా వాళ్ళతో పరామర్శించి రావడం జరిగింది. కాంగ్రెస్ చచ్చిన శవంలా ఉంది, ఐసీయూలో ఉంది అని చెప్పేసి కొన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు అంటున్నారు. అది ఎంతవరకు నిజం? కాంగ్రెస్ పార్టీ సచిన శవం కాదు, ఐసీయూ కాదు, అవన్నీ వేస్ట్ మాటలు. ఒక సముద్రం లాంటిది, నిశ్శబ్దంగా ఉంటుంది. ఎప్పుడైనా తుఫాన్ వచ్చే ముందు ఏదో సునామీ వచ్చే ముందు సైలెంట్గా ఉంటుంది. సైలెంట్గా ఉంది కదా అని చెప్పి ఏం లేదనుకుంటే కాదు. ప్రతి నియోజకవర్గంలో తెలంగాణలో ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని. ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారు మీకు తెలుసు. మరి ప్రాణత్యాగాలు చేసిన టీఆర్ఎస్ నాయకుల లీడర్లు కొడుకులు ఎవరైనా ఉన్నారా? బడుగు బలైన వర్గాలు, దళితులు, మేజర్ పీపుల్, వాళ్ళు ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా ఆత్మహత్యల బలిదానంకి వచ్చినప్పుడే ఈ తెలంగాణ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ కుటుంబం కానీ, కేసీఆర్ ఇప్పుడున్న చుట్టూన్న వాళ్ళు కానీ ఎవరైతే బలిదానం చేయలేదు కదా, కనీసం వాళ్ళు గుర్తిస్తలేరు కూడా. ఇవాళ మొత్తం యువత మొత్తం ఒక నిరుత్సాహంతో ఉన్నది. వాళ్ళందరినీ మళ్ళా మమేకం తీసుకొచ్చి నవ తెలంగాణ, ఇది ఇచ్చిన తెలంగాణ బంగారు తెలంగాణ ఇస్తున్నాడు. అవన్నీ బూటకం మాటలు. ఇప్పుడు ఈ బంగారు తెలంగాణ అయితే ఇప్పుడు ఎందుకు ఇంతమంది నిరుద్యోగులు ఒక పోస్ట్ వేస్తే ఎన్ని వేల మంది, లక్షల మంది హాజరవుతారు దానికి? బంగారు తెలంగాణ అని చెప్పుకోవడానికి ఎన్నో పథకాలు పెట్టారు, ఎన్నో చేశారు. ఆ పథకాలు అన్నీ ముందు నుంచి ఉన్నాయండి. పథకాలు, సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు ఇవ్వాల్సినవి. అది వాళ్ళ బాధ్యత. అదేదో మేము ఇచ్చేసినాం, మా ఇంట్లో నుంచి ఇస్తున్నాం అన్నట్టు ఫీలింగ్లా కేసీఆర్ కిట్ అని, అల్లుడు కిట్ అని, కూతురు కిట్ అని ఇట్లా పేర్లు రాసుకుంటే కాదు. అది ప్రజలకు వైద్యం, విద్య,
సివిలియన్స్కి ఇవ్వాల్సిన మేజర్ సదుపాయాలన్నీ వాళ్ళ బాధ్యత. ఏదైతే వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్ సిస్టమ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇవన్నీ పబ్లిక్కి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ప్రభుత్వంని మీరు తీసుకొని ఇండివిజువల్గా రాజుల్లాగా మేము ఏదో వరం ఇచ్చినాం, మేము ఇచ్చినందుకు వాళ్ళకి పెన్షన్ వస్తుంది అన్నట్టు మాట్లాడితే ఎట్లా చెప్పండి? ముందస్తు ఎలక్షన్స్ మంచిదేనా, లేదంటే ఏ టైంకి పెట్టాలో ఆ టైంకి పెడితేనే? మీ నియోజకవర్గం నుంచి ఎవరు గెలుస్తారు? మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, కాంగ్రెస్ నుంచి ఖచ్చితంగా మీరు విన్ అవుతారు. మేము ముందస్తు ఎన్నికల విషయం అడిగారు. 2018లో కూడా ఎన్నికలు లేకుండే, 2019 నుండే ముఖ్యమంత్రి కావాలని బీజేపీతో కుమ్మక్కయ్యి పెట్టడం జరిగింది. అప్పుడు పెట్టినప్పుడు కూడా మీరు చూడండి, బీజేపీ ఎమ్మెల్యేలు 5 ఉండే. ఆఫ్టర్ దట్ ఆ 5 ఎమ్మెల్యే సీట్లు అనౌన్స్ చేయకుండా లాస్ట్ మినిట్లో ఆ 5 సీట్లలో కూడా వాళ్ళు పరాభవం అయ్యి ఓన్లీ బీజేపీ ఒకటే సీటు గెలవడం జరిగింది. నేనేమంటున్నా అంటే ముందస్తు ఎన్నికలు అనేది ప్రజలని మభ్యపెట్టడానికి, ప్రజలని డైవర్షన్ చేయడానికి పనికొస్తుందేమో కానీ ఈ పద్ధతి మంచిది కాదు. ఈవీఎంస్ పైన కూడా అనుమానాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈవీఎంఏ రద్దు చేసి బ్యాలెట్ పెడతామని చెప్పారు. మీరు ఇన్ని చెప్తున్నారు సార్, అందుకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్. కానీ బీజేపీ వాళ్ళని ఒకటే ఒక మాట ఎప్పుడు అనే మాట, టీఆర్ఎస్ కాంగ్రెస్ తొత్తులు, వాళ్ళిద్దరికీ పొత్తుంది, మాకు అసలు మేము ఎప్పుడూ టీఆర్ఎస్తో కూటమి పెట్టుకోలేదు, పొత్తు పెట్టుకోలేదు అన్నారు. మీరేమో బీజేపీ టీఆర్ఎస్ ఒకటని మీరు అంటున్నారు. మీరు చూడండి, గత 8 సంవత్సరాలుగా ఎప్పుడైతే 2014 జూన్ 2న రాష్ట్రం ఆవిర్భావం జరిగిందో ఆ తర్వాత ప్రతి ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇచ్చింది ఇదే చంద్రశేఖరరావు. ఆయన ప్రతి 3 నెలలకి ఏదైనా రివ్యూకి వెళ్ళినా, ప్రధానమంత్రిని కలిసినా వంగంగి దండాలు పెట్టింది ఆయన్ని. ఆయన తనేయుడు కేటీఆర్ మోడీని పొగిడిండు, అమిత్ షాని పొగిడిండు. నిన్నటి వరకు వాళ్ళంతా చెట్టపట్టాలు వేసుకొని తిరిగి బీజేపీ, కేసీఆర్, ఎంఐఎం ముగ్గురు ఒకటే. ఎంఐఎం పార్టీ వాళ్ళు ఏదైనా వెళ్ళేసి ప్రొటెస్ట్ చేస్తామంటే వాళ్ళకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండేవి. కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు? ఎంఐఎం అతన్ని ఇక్కడే ఎందుకు కాపట్లేదు? ఆయన దేశమంతా తిరిగి వేరే వాళ్ళని విచ్ఛిన్నం చేయడానికి, దేశాన్ని విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి శక్తిని పెంచి పోషిస్తుంది ఎవరండి ఇక్కడ? కేసీఆరే కదా. కేసీఆర్ కొడుకు కేటీఆర్ కదా. ఈ రాష్ట్రంలో ఎంఐఎంకి అసలు లేని బలం ఇస్తున్నది వీళ్ళే. మళ్ళీ అక్కడ బీజేపీకి కూడా వీళ్ళే ఇస్తున్నారు. వాళ్ళు వెళ్ళి ప్రతి చోట ప్రచారం చేసిన కాబట్టి యూపీలో 100 నియోజకవర్గాలలో సుమారు 500 నుంచి 2000 ఓట్లతోటి అభ్యర్థులు ఓడిపోవడం జరిగింది సమాజ్వాదీ పార్టీకి. అదేవిధంగా బీహార్లో అయింది. మీకు అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అయ్యే అభ్యర్థి గెలవలేకపోయింది ఎంఐఎం వల్లనే. ఎంఐఎంని వాళ్ళు ఒక ప్లే కార్డ్ లాగా వాడుకుంటారు. వాళ్ళకి అవసరం ఉన్న చోట్లలో ప్రచారం చేయించి బీజేపీ కానీ కేసీఆర్ కానీ వాళ్ళ లబ్ధి పొందడానికి ముందుకు సాగుతారు. ఇప్పుడు అది ప్రత్యర్థులకు అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు మేమంతా అలాగా మాకేం సంబంధం లేదు, మేమంటే నువ్వంటే నువ్వు అన్నట్టుగా వాళ్ళు ఇప్పుడు ప్రజల్లోకి వస్తారు. కానీ అది సామాన్య ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మొదటి నుంచి కూడా పీసీసీ పదవి కోసం ఆశపడ్డారు. బట్ తాను ఆశపడినట్టుగా ఇవ్వకుండా సడన్గా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చేశారు. దాని వెనుక వాళ్ళిద్దరి మధ్యలో ఒక అంతర్గత పోరు ఉందని మాత్రం బయటికి తెలిసింది సార్. దానికి ఈ పర్యటన జరిగిన తర్వాత రాహుల్ గాంధీ గారు మరి వీళ్ళిద్దరి మధ్యన ఏమైనా సఖ్యత కుదిర్చారా? సఖ్యత అంటే కాంగ్రెస్ పార్టీలో అందరూ ఒక డిసిప్లిన్, ఒక లైన్లోకి రావాలి, అందరు కోఆర్డినేషన్తో పనిచేయాలి అని చెప్పి మా ఒక రాష్ట్ర నాయకత్వం కానీ ఏఐసిసి కానీ అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక వెంకటరెడ్డి గారి విషయానికి వస్తే ఆయన చాలా పెద్ద సీనియర్ నాయకుడు. ఆయన చేసిన త్యాగాలు ఎవరు చేయలేదు. మంత్రి ఉండగానే ఆయన ఫస్ట్ తెలంగాణలో మంత్రి పదవి రాజీనామా చేసిండు. తెలంగాణ కోసం పోరాడిన దాంట్లో ఎంపీలలో అప్పుడు అంజన్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్, వివేక్, రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా లాబీలో కూర్చోవడం, ప్రతి ఒక్కరిని ప్రాధేయపడడం, కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళే కాంగ్రెస్లో రివోల్ట్ చేస్తూ ఇక్కడ ప్రత్యర్థులని ఇక్కడ ప్రజలు బహిష్కరించినట్టు ప్రొటెస్ట్ చెప్తున్నా కూడా ఇక్కడ భరిస్తూ మళ్ళీ అక్కడ ఢిల్లీలో కూడా వాళ్ళతో భరిస్తూ తెలంగాణ కోసం వీళ్ళు పోరాడేది. వాళ్ళకి ఎప్పటికీ ఒక చిరస్థాయిగా పేరు ఉంటుంది, కాదని లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఆయన అగ్రెసివ్ ఉన్నాడు, అన్నింటిలో స్మార్ట్ ఉన్నాడు, ముందుకెళ్తుండు, పార్టీని తీసుకెళ్తుండు. కాబట్టి ఆ క్యాలిబర్ని బట్టి ఒకరికొకరికి పదవి వస్తుంది. ఏదైనా ప్రెసిడెన్షిప్ ఒకరికి వస్తుంది, సీఎం కూడా ఒకరికి వస్తుంది. అది ఒక్కరికి వచ్చిందని చెప్పి ఇంకొకరు ఎలిజిబుల్ కాదని కాదు కదా. బట్ మరి రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగానే తాను పైకి వస్తున్నాడు, రాజకీయంగా ఏమీ చేయట్లే అని చెప్పేసి జగ్గారెడ్డి గారు మొన్నటి వరకు ఆరోపించారు.
వ్యక్తిగతంగానే తనకు తానే హైలైట్ అవ్వాలని చూస్తున్నారు తప్ప పార్టీ పరంగా ఏమీ చేయట్లేదు అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక అంతర్గత పోరు జరిగి నేను వెళ్ళిపోతాను పార్టీ నుంచి అని చెప్పేసి జగ్గారెడ్డి గారు చేశారట వ్యాఖ్యలు. అవి ఎంతవరకు నిజం? అవన్నీ మీరు చూసిర్రు. జగ్గారెడ్డి గారు ఎపిసోడ్ క్లోజ్ అయిపోయింది, అన్నీ క్లోజ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఒక లైన్లోకి వచ్చి పనిచేయాలి. అందరూ ఒకటే గ్రాఫ్లో ఉంటారు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. కాకపోతే కోఆర్డినేషన్ ఒక్కోసారి ఏమవుతుందంటే మనము వారి నాయకులు అందరితో మాట్లాడలేడు కదా. రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్న కమిటీ అందరికీ ఫోన్ చేసి పర్సనల్గా చెప్పేలోపు సమయం వెళ్ళిపోతుంది. అక్కడ ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొన్ని జరిగినాయి. సరే, దాన్ని మళ్ళీ సర్దిద్దుకొని ముందుకు పోవడం జరుగుతుంది. మీరు చూసి వరంగల్ ప్రోగ్రాం కానీ, ఓయూ ప్రోగ్రాం కానీ, సంజీవ పార్క్ విజిట్ కానీ, ఇట్లా హైదరాబాద్లో రంగరంగంలో ఏదైతే పర్యటన రాహుల్ గాంధీ చేసారో ప్రజలలో, కార్యకర్తల్లో, నాయకులలో ఒక కొత్త ఉత్సాహం, కొత్త ఉత్తేజం ఏంటంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బలపడుతుంది. ప్రజలని మళ్ళీ మమేకం చేసుకుంటూ గెలుస్తుందన్న ఒక నమ్మకం, విశ్వాసం ప్రతి ఒక్కరికి రావడం జరిగింది. తెలంగాణ ఇచ్చిందే మీ పార్టీ సార్, కాంగ్రెస్ పార్టీ. తెలంగాణని ఇవ్వడానికి రావడానికి కారణం అంటే కాంగ్రెస్ పార్టీయే. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయి కూడా తెలంగాణలో ఎందుకు క్యాష్ చేసుకోలేకపోయింది? ప్రజలని నమ్మించి ఎందుకు ప్రజల్లోకి వెళ్ళలేకపోతుంది? తెలంగాణ వచ్చినంత ఈజీగా కాంగ్రెస్ ఎందుకు రాలేకపోతుంది? మీకు ఒక్క విషయం చెప్పాలి. 2014లో ఎప్పుడైతే తెలంగాణ ఏర్పాటుకు జూన్ 2 ఆవిర్భావ డేట్ ఫిక్స్ చేశారో దానికంటే ముందు ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల కంటే కొంచెం ముందే కదా తెలంగాణ అనౌన్స్ చేశారు. ఆ సమయం సరిపోలేదు. మేము ఏదైతే ప్రజలకి సోనియా గాంధీ ఇచ్చింది అని చెప్పుకోవడానికి ఏదైతే మేము చేయాల్సిన కార్యక్రమం ఉండేనో ఆ రోజుల్లో అప్పుడప్పుడే పొన్నాల లక్ష్మయ్య గారికి ఇచ్చారు. కేవలం 6 నెలల సమయం కూడా లేని సమయంలో ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సమయభావం కానీ, అక్కడ ఉన్న పరిస్థితులు కానీ, అప్పుడే 2 ఎన్నికలు రావడం, 2 చోట్ల విభజన జరగడం, వ్యతిరేక ఓటు పడడం, సీమాంధ్రలో వ్యతిరేక పడడం, అక్కడ సీమాంధ్ర పోవడం, ఇక్కడ ఉన్న సెటిలర్స్ కూడా వ్యతిరేకంగా ఓటేయడం, ఇవన్నీ జరిగినాయి. కేసీఆర్ కూడా విలీనం చేస్తానని మళ్ళీ కంటెస్ట్కి వచ్చాడు. ఆ విధంగా ప్రజలలో ఏమైందంటే అసలు వీళ్ళంతా జేఏసీగా కొట్లాడారు. మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చే వరకు విడిపోయారు. కాబట్టి మేజర్ పాత్ర పోషించింది టీఆర్ఎస్. ప్రజలలో ఎక్కువ రోజులు ఉంది కాబట్టి చాలా వరకు వాళ్ళకు ఒక అవకాశం ఇద్దామని ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన అవకాశాన్ని మేము కూడా తెలంగాణ కోసం పోరాడినాం. మేము అంజనానగర్తో అంటే హైదరాబాద్లో ఎక్కువ శాతం హైదరాబాద్లో తెలంగాణ ఇవ్వమని పెద్దగా రాలేదు. కాకపోతే ఎప్పుడైతే మిలియన్ మార్చ్ అయిందో, అసెంబ్లీ దిగ్బంధం అయిందో, ఏదైతే ఆ కార్యక్రమాలన్నింటిలో మేము కూడా పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని తెలిసినాక కూడా ప్రొటెస్ట్ కోసం అయితే మేము ప్రజలతో కలిసి తిరిగినాం కదా. రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో చాలా మాట్లాడారు. అంటే చాలా మెచ్యూరిటీగా మాట్లాడారనిపించింది. అప్పటి వరకు రాహుల్ గాంధీ వారి మాటలన్నీ సోనియామ్మకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ని రాహుల్ గారికి ఇవ్వలేదు అని చెప్పేసి, రాహుల్ గారు ఎప్పుడు చిన్నపిల్ల మనస్తత్వంతో మాట్లాడతారు అని చాలామంది అంటూ ఉంటారు ప్రతిపక్ష పార్టీ నేతలు. బట్ లాస్ట్ టైం మాట్లాడిన వరంగల్ సభలో మాత్రం సార్ చాలా మెచ్యూరిటీగా మాట్లాడినట్టు అనిపించింది సార్. ఉండేవాళ్ళు ఉండొచ్చు, పార్టీలో వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఎవరికి మేము ఆపట్లేదు, ఎవరిని రమ్మని మేము అడగట్లేదు, మాది నిజంగా మా వైపు న్యాయం ఉంది అని తెలిస్తే మీరు వస్తారు, అన్యాయం ఎక్కడుందో అక్కడ మీరు ఉండరు అని చెప్పేసి అందరికీ చెప్తున్నారు. అంత మెచ్యూరిటీగా మాట్లాడాల్సిన ఇది అంటే సార్కి అంతర్గత పోరు ఏమని తెలిసిందా? అంతర్గతంగా ఏమైనా జరుగుతున్నాయా? పార్టీలోంచి వలసలు వచ్చేవారు వెళ్ళేవారు ఇలాంటివి ఏమైనా ఉందా సార్? అది కాదండి. ముందుగా వరంగల్ కార్యక్రమం ఫిక్స్ చేసే కంటే ముందు అందరి నాయకులను ఢిల్లీ పిలవడం జరిగింది. అక్కడ కోఆర్డినేషన్ చేయడం జరిగింది. ఏ ప్లాన్తో వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఏం ప్రజలకు తీసుకెళ్ళాలి అనేది ఆయన వీళ్ళందరితో నాయకుల దగ్గరికి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. అసలు ఏమేమి సమస్యలు ఉన్నాయి అవన్నీ అడ్రస్ చేస్తూనే వాళ్ళ దగ్గరికి ఇంగ్రీడియంట్ తీసుకుని రాహుల్ గాంధీ గారు మాట్లాడడం జరిగింది. హనుమంతరావు గారు కానీ, పెద్ద నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ప్రతి ఒక్కరు, షబ్బీర్ అలీ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, మహేష్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజరుద్దీన్, ఇట్లా అందరినీ, అన్ని కులాలు, అన్ని మతాలు ఎవరైతే కాంగ్రెస్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారో వాళ్ళ ఒక సమిష్టి ఆలోచన విధానాన్నే రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ఈ విధంగా ఉంటే నడుస్తుంది, ఈ విధంగా అయితే రైతులు బాగుపడతారనే దానిపైన వరంగల్ డిక్లరేషన్లో అంత ఖచ్చితంగా చెప్పింది. ఇంకా పార్టీ విషయానికి వస్తే ఎవరైనా ఉండొచ్చు, పోవచ్చు అంటే అది ఇప్పుడు కొందరికి మీమాంసలు ఉంటారు. ఉండాలన్నా వెళ్ళిపోవాలా అనుకునే వాళ్ళు ఎటువంటి డౌట్ లేకుండా వెళ్ళిపోవచ్చు అని చెప్పడం జరిగింది. అది వాళ్ళని ఇండివిజువల్ అని కాదు, ఎవరిని ఉద్దేశించి పర్టికులర్గా కాదు, అందరికీ ఏంటంటే ఒక లైన్ అనేది డ్రా చేస్తారు. ప్రిన్సిపల్ మన స్కూల్లో
ఒక టీచర్ లాగా వాళ్ళ డిసిప్లిన్ పెట్టినప్పుడు ఆ డిసిప్లిన్ అనేది అందరికీ వర్తిస్తుంది, పార్టీలో ఉన్న అందరికీ వర్తిస్తుంది, పెద్ద నాయకుల నుంచి కింద నాయకుల వరకు. మీ భవిష్యత్తు కార్యాచరణ? ఇంకా మా భవిష్యత్ అంటే చూడండి, మేము కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేస్తూ విద్యార్థి నాయకుడుగా, యువజన నాయకుడుగా, మళ్ళీ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీలో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఇవన్నీ గుర్తించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి మమ్మల్ని రాష్ట్ర కార్యదర్శిగా ఇవ్వడం జరిగింది. మరి 2018లో దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గం వదిలేసి టీఆర్ఎస్ చేరినప్పుడు మరి 6 నెలల సమయం ఉండే, జూన్ నుంచి ఎన్నికలు జరిగేంత వరకు మేము పార్టీని కాపాడుతూ ప్రతి డివిజన్లో నాయకులతో మమేకమవుతూ, అప్పుడు మరి రాహుల్ గాంధీ గారు నిరుద్యోగుల సభకు రావడం జరిగింది. అప్పుడు మేము ఇక్కడ లక్డీ కప్పుల్లో స్టేజ్ ఏర్పాటు చేస్తే ఆ స్టేజ్ దగ్గర బస్సు ఆపి ఎస్పీజీ పర్మిషన్ లేకుండా మీరు బస్సులోకి రండి అని నన్ను బస్సులోకి తీసుకోవడం జరిగింది. అట్లా ఇంటరాక్షన్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారికి కలిసేంత భాగ్యం నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కల్పించారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడున్న అధ్యక్షులు, అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే, వీరందరి సహకారంతో మేము కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకెళ్తున్నాం. పోయిన ఎలక్షన్స్లో కొంచెం పరాభవం జరిగింది, కాకపోతే ఈసారి మాత్రం అన్ని డివిజన్స్లో మళ్ళీ గట్టిగా తిరిగి కాంగ్రెస్ పార్టీ జెండా గల్లీ గల్లీలో ఎగిరే విధంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ, ఖైరతాబాద్ అంటే కాంగ్రెస్ అంటే ఖైరతాబాద్, జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ ఆ విధంగా పనిచేసిండు, ప్రజలతో 24 గంటలు మమేకమైండు. ఆ విధంగా ప్రతి చిన్న పెద్ద పాన్ షాప్, చిన్న పుట్టినరోజు ఉన్న, చిన్న తొట్టెలు తాగుతున్నా ఇంటికి పోతుండే. అట్లా లీడర్ అనే ఆయన ప్రజలతో మమేకమైపోయి ఉండే. కాబట్టి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కుటుంబం పెద్ద కుటుంబం, దాని అందరినీ సమిష్టిగా తీసుకొని రేపు ఎవరికి టికెట్ ఇచ్చినా ఇక్కడ కాంగ్రెసే గెలుస్తుంది. నేను ముందు వరుసలో అయితే నేను అడుగుతున్నా, నాకు కూడా ఇవ్వండి అని. బడుగు బలైన వర్గాల నుంచి ఒక యాదవ్ కుటుంబీకునిగా, ఒక ఎడ్యుకేటెడ్గా, ఎంబీఏ ఎల్ఎల్బీ చేసిన యూత్గా అన్ని విధాలుగా నాకు కూడా అర్హత ఉందని నేను భావిస్తూ, పోయినసారి నాకు మిస్ అయింది, ఈసారి ఇస్తే కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడిస్తా. హైదరాబాద్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పెద్ద ఎత్తున గెలవడం జరుగుతుంది. అదే కాకుండా తెలంగాణలో కూడా రాబోయే ఎన్నికల్లో మెజార్టీ సీట్స్ గెలిచి మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ప్రస్తుత రాజకీయాల్లో ఎలాంటి మార్పు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు? మార్పు అంటే ఇంకా మీరు చూస్తున్నారు, ఎలక్షన్స్కి సంబంధం లేదు సార్, అంటే ఈ క్వశ్చన్ అంటే ఎలక్షన్స్ కోసం కాదు, ప్రజెంట్ పాలిటిక్స్లో ఎలాంటి మార్పు ప్రజలకి అవసరం, ప్రజలు ఎలాంటి మార్పును కోరుకుంటున్నారు, అది ఒక కార్యదర్శిగా అయితే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. తెలంగాణ స్టేట్ నుండి మీరు ప్రతి ఒక్కరిని దగ్గర నుంచి చూసుంటారు. అంటే రాజకీయ నాయకులంతా వీళ్ళు పేరుకే వచ్చిపోతూ ఉంటారు, కార్యదర్శులు మాత్రం ప్రతి ఒక్క ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చిందని, నియర్ బై ఎవరికి కష్టం వచ్చిందని ఫస్ట్ వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. అది వాస్తవంగా మీరు చెప్పింది, నేను కాదంటలేదు. ఎలాంటి మార్పు వస్తే ఫేర్గా ఆన్సర్ చెప్పాలంటే, బయాస్డ్గా చెప్పడం కాకుండా ఫేర్గా చెప్పాలంటే, రాజకీయాలు భ్రష్టు పడిపోయినాయి, అప్పట్లో లేవు. అప్పుడు ఏంటంటే ఒకరు ఎవరైనా సాయం చేస్తే కృతజ్ఞత భావం ఉంటుండే, ఎవరైనా గ్లాస్ నీళ్ళు ఇచ్చినా అరే పాపం నాకు ఆ రోజు నీళ్ళు ఇచ్చిండంటుండే, ఏదో భోజనం పెట్టినా అరే నాకు లేనప్పుడు పెట్టిండంటుండే, ఏదైనా చేయడానికి సాయం చేస్తే ఎల్లకాలం గుర్తుపెట్టుకుండే. ఆ రోజులలో నాయకుల దగ్గరికి ఉద్యోగం కావాలని, లేకపోతే ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుంటామని, లేదంటే వాళ్ళకి ఏదైనా కుటుంబ సహాయం కావాలని, లేదా స్కూల్ రికమెండేషన్ అని, ఇట్లాంటి చిన్న చిన్న వ్యవహారాలలో అవన్నీ పెద్ద ఎత్తున అందరు కలెక్టివ్గా వచ్చి ఎటువంటి పైసలు కానీ ప్రలోభాలకు కాకుండా ప్రేమ అభిమానంతో ఓట్లు వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీరు చూస్తారు, ఎడ్యుకేటెడ్ కూడా మా కాలనీలో ఇన్ని ఉన్నాయి, మా అపార్ట్మెంట్స్లో ఇన్ని ఉన్నాయి, మీరు ఎన్ని డబ్బులు ఇస్తారో అని అడుగుతారు. ఆ అన్ని పార్టీలను అడుగుతారు, ఒక్కరిని కాదు. అంటే నిజంగా రాజకీయాల్లో డబ్బులు పెడితేనే పైకి వస్తారు, అది వాస్తవంగా ఉందిగా మేడం. ఇప్పుడు చూస్తారు, మేము డబ్బులు పెట్టి రావాలనేదే కనపడుతుంది. కానీ మేమేమంటాం అంటే కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు పని చేయొచ్చు, పని ఆధారంగా వస్తుంది. వచ్చిన వాళ్ళు రేపు మీరు అన్నట్టు ఎన్నికల్లో పోయినప్పుడు మాత్రం ఈ విధంగా రాజకీయాలు భ్రష్టు పట్టిపోయినాయి కాబట్టి ఇమ్మడడం కష్టం. ఎందుకంటే ఎవరైనా కానీ ఇంట్లో నుంచి కోట్ల రూపాయలు తెచ్చి జనాలకు ఇచ్చి మళ్ళీ ప్రత్యేకంగా అడగాల్సింది. ఇది ఏంటంటే బిజినెస్ అయిపోయింది. మీరు చూస్తున్నారు, పారిశ్రామికవేత్తలు హెట్రో ఎంపీ ఇవ్వడం జరిగింది. గ్రానైట్ బిజినెస్ రవి ఆయన కాంగ్రెస్ నుండే, ఆయనకి ఎంపీ ఇవ్వడం జరిగింది. అట్లే నమస్తే తెలంగాణ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఎవరైతే వ్యాపారం చేస్తారో, ఎవరికైతే క్యాల్కులేటర్గా లాభదాయకమో వాళ్ళనే ఎన్నికల్లో పెట్టడం జరుగుతుంది. అట్లాంటి పరిస్థితులు మాలాంటి యువకులకు రావడం కష్టం. మేము ప్రయత్నం చేస్తుండాలి తప్పించి ఇంకా డబ్బులతో రాజకీయాలు ఎదుర్కోవడం. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే మినిమం క్రోడ్స్తో కూడగొట్టుకున్న పనే సార్ అది. మరి ఒక ఎమ్మెల్యేగా మీరు పోటీ చేయాలనుకుంటున్నారు, నిజంగా మరి డబ్బు పెడితేనే వస్తుంది అనే ఒక అభిప్రాయం ప్రజల్లో ఖచ్చితంగా ఉంది.
మరి డబ్బు లేకుండా రావడం సాధ్యమేనా? డబ్బు లేకుండా రావడం అంటే ఇప్పుడు మీరు చూసి ఈటెల రాజేందర్ గారి దగ్గర విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టిండు. దళితులకు 10 లక్షలు అన్నాడు ప్రతి ఒక్కరికి. ఏం జరిగింది? దళితులకు ఇవ్వలేదంటారా? అని ఇచ్చినా కానీ అక్కడ ఓటు వేయలేదు కదా. ఈటెల రాజేందర్ గెలిపించారు కదా. ఆ ఇండివిజువల్గా బీజేపీ ఉండొచ్చు ఆయన పార్టీ, కానీ అక్కడ ప్రజల తీర్పు న్యాయం ఇది అని చెప్పారు. ఇదే విధంగా రేపు రాబోయే రోజుల్లో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. నువ్వు ఇచ్చిన తెలంగాణ భ్రష్టు పట్టించి నీ కుటుంబకులకు, నీ సహోదరులకు, నీ చుట్టాలకి, నీ దోపిడీ దొరలందరినీ ఎవరైతే వ్యతిరేకం చేసిర్రో వాళ్ళందరినీ కూడగట్టుకొని నువ్వు దోసుకుంటున్నావు. ఆ దోసుకునేది ప్రజలు చూస్తుర్రు. ప్రజలు నీ డబ్బులు తీసుకొని కూడా నీకు ఓటేయరు ఈసారి. కేసీఆర్ అది గుర్తుపెట్టుకోవాలి. మేము అదే చెప్తున్నాం. మేము డబ్బులు ఇస్తామంటలేము. ఆయన ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఆయన డబ్బులు తీసుకొని అయినా సరే ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు జనాలు అనేది మాకు నమ్మకం, విశ్వాసం. దానం నాగేందర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నారు సార్. రేవంత్ గారు వచ్చేసి రచ్చబండ కార్యక్రమాలు చేస్తున్నారు, సీఎంకి అపాలజీ చెప్పాలి అనేసి. అంత చెప్పాల్సిన అవసరం ఏంటి? అంటే ఇంతవరకు ఇన్ని పాదయాత్రలు జరిగినప్పుడు రాని మాట రేవంత్ గారు స్టార్ట్ చేయగానే ఎందుకు వచ్చింది? దానం నాగేందర్ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆయన రేవంత్ రెడ్డి గారికి అపాలజీ చెప్పండి, కేసీఆర్ గారికి అపాలజీ చెప్పండి అనడం శుద్ధ దండగమైన విషయం. ఎందుకంటే అసలు సమస్య ఏంది, నీకు సమస్య ఏంది? ఇంతమంది ముఖ్యమంత్రులు పాలించారు, రెడ్లు ఏం చేసిర్రు అభివృద్ధి అని అంటున్నాం. ఇవాళ 2022 సంవత్సరంలో మనం ఉన్నాం. మరి ఎంతమంది రెడ్లు పాలించారో నీకు తెలుసు కదా. ఆ రెడ్లు చేయబట్టికే ఈ మాత్రమన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి చెన్నారెడ్డి గారు హైదరాబాద్, ఇలా తెలంగాణ ఉందంటే చెన్నారెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు కానీ, ఒక దివంగత ముఖ్యమంత్రి 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఇక్కడ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది, తెలంగాణకు చెందిన వ్యక్తి. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, ఈయన 89లో ఈయనకి చెన్నారెడ్డి గారే టికెట్ ఇవ్వడం జరిగింది ఆసిఫ్ నగర్ నుంచి. దానం నాగేందర్ అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఒక రెడ్డి నాయకుడు ముఖ్యమంత్రి ఉండి నీకు టికెట్ ఇవ్వడం జరిగింది. నువ్వు ఎడదిరిగినావు 85లో రమేష్ రెడ్డి అనే కార్పొరేటర్ వెంబడి అనుచరుడిగా తిరిగినావు ఖైరతాబాద్లో. అదేవిధంగా మరి 94లో నువ్వు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డాక జనార్దన్ రెడ్డి గారు సిఎల్పి నాయకుడుగా నువ్వు, ఆయన కోదండరెడ్డి గారు, మైసూరారెడ్డి గారు, వీరందరి నాయకత్వంలో నువ్వు ఒక నూతన ఎమ్మెల్యేగా పనిచేసినావు. 1999లో నువ్వు ఏకైక ఎమ్మెల్యే గెలిచినప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉండే. అదే రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయినాక నువ్వు ఏ రెడ్డిని నమ్ముకొని అయితే వచ్చి టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్ళీ ఉప ఎన్నికల్లో నిలబడి ఘోరంగా ఓడిపోయినావు. నువ్వు ఈ రెడ్డిలు చేయందే నువ్వు ఉన్నావా? నువ్వు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అయినావు రాజశేఖర రెడ్డి చేస్తే. నువ్వు 2009లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మంత్రి అయినావు రాజశేఖర రెడ్డి చేయబట్టికి. నువ్వు రెడ్డిలు అంటున్నావు. ఫస్ట్ నువ్వు ఎవరి కోసం ఏం మాట్లాడుతున్నావు గ్రహించుకో. ఇవాళ వెల్మల గొప్పనా రెడ్లు గొప్పనా కాదు. సమస్య ఏంది, సమాజానికి ఎవరు మంచి చేస్తారు, ఏం చేయాలి, నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు, నీ నియోజకవర్గంలో నువ్వు ఏం చేసినావు, నువ్వు ఏం చేయబోతున్నావు, ఏం చేస్తావు ప్రజలకు తెలిస్తే బాగుంటుంది. అసలు నీ అత్తపత్తానే ఉండదు. నిన్ను గెలవనికి ప్రజలు ఎడికి రావాలి, నీ ఇల్లు ఎవరికి తెలియదు. ఓ 10 మందిని అడుగుదాం రోడ్లో పోయి, నీ ఇల్లు అడ్రస్ చెప్పమని. నీ ఎమ్మెల్యే ఆఫీస్ అడ్రస్ లేదు, నీ ఫోన్ కలవదు, నీ వ్యవహారమైన ఏడుంది, నువ్వు ప్రజలకు ఏం చెప్పినావు? నేను అన్నీ మానేసిన, నాది 24 గంటలు నా దర్వాజా కుల్లా ఉంటుంది, మీరు ఎప్పుడన్నా రావచ్చు, నేను ప్రతి ఒక్కరు ఫోన్ లేపుతా, ప్రతి ఒక్కరు సమస్య తీరుస్తా, హార్నిషల్గా నేను తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి మీకు మొత్తం పనిచేస్తా అని చెప్పినావు. 2018లో ఇదే రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన పార్టీని, నువ్వు టికెట్ ఇచ్చిన పార్టీని కలదని నువ్వు టీఆర్ఎస్ నుంచి ఎన్నుకోబడ్డావు. మరి ఎన్నుకున్నటువంటి వ్యక్తివి ఇవాళ నువ్వు ఏ రెడ్లను తిడుతున్నావో, ఏ వెల్మలను తిడుతున్నావో, లేకపోతే కేసీఆర్ని పోడితే ఇట్లా అంటే గిట్ట ఏమైనా పదవి ఇస్తాడు అనుకుంటున్నామో. కానీ ఈ జనాలందరూ కలిసి మీరు మాట్లాడే భాష కానీ మీరు చెప్పే పద్ధతి కానీ చూస్తున్నారు. ఖబర్దార్, మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారి కోసం నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు. ఏదైనా ఉంటే నువ్వు ప్రజలకు చెప్పుకో, నీ నియోజకవర్గ ప్రజలకు చెప్పుకో. నువ్వు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్నావు, ఆ నియోజకవర్గంలోనే నీ పరిస్థితి బాగాలేదు. రాబోయే రోజుల్లో నువ్వు ఘోర ప్రారంభం చెందుతావు. దాన్ని సరిదిద్దుకోవాలని చెప్పి కోరుకుంటూ, మళ్ళొకసారి మా యొక్క నాయకుడిని అపాలజీ కోరడం కాకుండా నువ్వు ప్రజలకు అపాలజీ చెప్పాలి. 3 సంవత్సరాలుగా నువ్వు నిర్విరామంగా కోవిడ్లో కానీ, ఇంకో సమస్య వచ్చినప్పుడు కానీ, ఇంకో సమస్య వచ్చినప్పుడు కానీ నువ్వు అసలు ప్రజలకు అందుబాటులో లేవు. నువ్వు ప్రజలకు ఫస్ట్ చెప్పుకో. ముఖ్యమంత్రినో వాళ్ళ కొడుకునో డప్పు కొడితే కాదు. ఇది చెప్తూ ఖబర్దార్,
మళ్ళొకసారి మా రేవంత్ రెడ్డి గారి పేరు తీస్తే మాత్రం నీకు మేము ఏ విధంగా ప్రజలకు గుణపాఠం చెప్పాలో అది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. సార్ మీ కార్యాచరణ మీరు చెప్పదలుచుకుంది ప్రజలకు సందేశం? మేము ఒక్కటే ఇప్పుడు మీ 95 న్యూస్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు, తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ యావత్ జనానికి ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో దేశ విదేశాలలో వాళ్ళందరితో మా ఒక్కటే కోరిక, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, జనాలకు వైద్యం విద్య ముఖ్యం. ఎవరైతే అవి ఏర్పాటు చేస్తారో, ఎవరైతే సమకూరుస్తారో, ఎవరైతే ఎటువంటి భ్రష్టాచారం లేకుండా వాళ్ళని ముందు నడిపిస్తారో అలాంటి వాళ్ళని ఎన్నుకోండి. మీరంతా విఘ్నులు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇంతకుముందు కంటే లిటరసీ లేకుండే ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు. మామూలు ఉద్యోగం చేసే వాళ్ళు కూడా చిన్న పిల్లల నుంచి అందరు ఎడ్యుకేట్ అయి ఉన్నారు. ఇవాళ ప్రతి ఒక్కరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారు. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, సెకండ్కి వాళ్ళు ఏం న్యూస్ వస్తుంది, వరల్డ్ వైడ్గా ఏం జరుగుతుందో తెలుస్తుంది. కాబట్టి నేను కూడా ఒక విద్యావేత్తగా ఒకటే కోరుకుంటున్నా, ఒక బడుగు బలైన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా రాబోయే ఎన్నికల్లో కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఏదైతే రాష్ట్రంలో జరుగుతుందో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు ఒకటే జవాబు ఏంటంటే, ఒక విఘ్నుడు, చదువుకున్న వ్యక్తి, అవేర్నెస్ ఉన్న వ్యక్తి, ఒక విజనరీ ఉంటే ఏదైనా మంచి జరుగుతుంది. రాబోయే మీరు చూస్తూ ఢిల్లీలో కేజ్రీవాల్ ఏ విధంగా చేసిండు. మన ఎందుకు కేజ్రీవాల్కి ఏం పెద్దగా ఆస్తుపాస్తులు లేవు, పెద్దగా వాళ్ళ తాత ముత్తాతలు ఏమి రాజకీయంలో లేరు. అయినా కానీ ఎందుకు ఇస్తున్నట్టే ఆయన ఒక విజన్ తోటి, ఒక డిసిప్లిన్ తోటి తీసుకెళ్తుంది. కాబట్టి పంజాబ్లో కూడా గెలవడం జరిగింది. అదొక ఎగ్జాంపుల్గా నేను చెప్తూ, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నో వదులుకొని కొన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ కొన్నిసార్లు గెలవడం, ఆ విధంగా తెలుగుదేశం 10 సంవత్సరాలున్నా మళ్ళీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, అదేవిధంగా కాంగ్రెస్ అనే కాకుండా ఎవరిని ఎన్నుకున్నా మీ నియోజకవర్గంలో ఒక విద్యావేత్తని ఎన్నుకోండి, ఒక మంచి విజనరీని. రాబోయే తరాలకి మనం ఏం చేస్తామనేదే ముఖ్యం. రాజకీయంలో ఎందుకు వస్తారంటే గుర్తింపు కోసం వస్తుంది. ఆ వచ్చే గుర్తింపు ఏంది? మంచి పేరు. ఆ పేరు ఎల్లకాలం ఉండాలి. అతను చనిపోయినాక కూడా నేను యాద్ చేయాలంటారు. మనం చేసిన సేవలు, అరే పలానా వ్యక్తి ఉండే పలానా నియోజకవర్గంలో పలానా, ఇలా రాజశేఖర రెడ్డి లేకుండా కూడా ఆయన పేరు ఎందుకు చెప్తున్నాం? అదేవిధంగా రాష్ట్రంలో మా నియోజకవర్గంలో మా జనార్దన్ రెడ్డి గారు హార్నిషల్ పబ్లిక్ తోటి ఉంటుండే. ఆ విధంగా మేము కూడా ఏం కోరుకుంటున్నామంటే, ఎవరు సేవకు వచ్చినా తప్పు లేదు. ఏ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరన్నా ఉండని, ప్రజలతో ఒకటే కోరుకుంటాం, ఎవరు విఘ్నుడు, ఎవరు మంచి చేస్తారు, ఎవరు మంచి చేయగలుగుతాడు అని ఆ బెంచ్ మార్క్ని మీరు ఎన్నుకోవాలి. మీరు ఇన్ని ఛానల్ చూసినా, ఎన్ని యూట్యూబ్ ఛానల్ చూసినా, మీడియా ఛానల్ చూసినా, రాబోయే తరాలకి మనం ఏం చేస్తాం? మొన్న కోవిడ్ వచ్చింది, ఎంత ఇబ్బంది పడ్డాం. అంటే సడన్గా ఒక ఉత్పన్నమైతే, ఒక సమస్య ఉత్పన్నమైతే ఏ విధంగా మనం సతమతమైన అనేది చూసినాం. కాబట్టి దాని అన్నింటినీ బేరీ చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పి అందరికీ మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చూశారు కదండి, తెలంగాణ స్టేట్ సెక్రటరీ మంగళారపు మధుకర్ గారి మాటలు. విద్య వైద్యమే ప్రధానం, ప్రతి ఒక్కరూ విజ్ఞావంతులే, ప్రతి ఒక్కరూ చూసి ఓటేయండి, ప్రజానాయకుడినే ఎన్నుకోండి అని ఒక ప్రజానాయకుడుగానే చెప్తున్నారు. మరొకరితో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం.